ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ ఉంటారు గురుకులాలు చదివిన వాళ్ళు. సూసైడ్ చేసుకునేంత కర్మ పిల్లలకి ఎందుకు పడుతుంది? పనుకున్న కానీ ఎలుకలు తిరుగుతాం. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. ఈరోజు వీళ్ళ బతుకులు బాగుపడాలని చెప్పి నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టినావు? నువ్వు నీకు చేతగానో నీకెందుకే ఆ మంత్రి పదవి? అది హాస్టల్లో పెట్టిన ఫుడ్ కదా, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్తోనే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. 48 మంది మరణాల పునాదుల పైన, వీళ్ళ సావు పునాదుల పైన ఈరోజు విజయోత్సవ సభలు కనుక కొంత సిగ్గుండాలి. అరే బాబు, ఇది రెస్టారెంట్ కాదురా భయ్, ఇది విద్యాశాల. రేవంత్ రెడ్డి వాళ్ళ మనవానికి పెడతారా ఇది? లేకుంటే ఇప్పుడున్న మంత్రుల పిల్లలకు పెడతారా ఇది? ఈరోజు నీ అంత అట్టల్ ఫ్లాప్, నీ అంత వేస్ట్ ముఖ్యమంత్రి ఈరోజు జిందగీలో ఇన్ని శాఖలకి ఏం అనుభవం ఉందని పెట్టుకున్నావా అని చదవనికే రాదా? రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో పిల్లలు మృత్యువాత పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ దాదాపు కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తయింది. ఏడాది కాలంలో గురుకులాలకు సంబంధించి దాదాపు 40 పైగా చిన్నారులు అయితే మరణించడం జరిగింది. దీనికి సంబంధించి ఆ నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఆశ్రయించడం జరిగింది. సామాజిక కార్యకర్త బక్క జెడ్సన్ మనతో ఉన్నారు. అసలు ఎస్సీ కమిషన్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎస్సీ కమిషన్ తనకు ఏం చెప్పింది, ఎస్సీ కమిషన్ కు బక్క జెడ్సన్ ఏం చెప్పారని ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, ఎస్సీ కమిషన్ దగ్గరికి ఎందుకు వెళ్లారు? ఎవరి మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు? ముందుగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం విజయోత్సవ సభ జరుపుకుంటుంది. ఈరోజు జాతీయ ఎస్సీ కమిషను తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది 48 మంది విద్యార్థుల మరణాల పైన. వాళ్లకు నేను కంప్లీట్ చనిపోయిన వాళ్ళ ఫోటోలు అన్నీ కూడా నేను చూపించడం జరిగింది. ఇది డేటా, చనిపోయిన వాళ్ళ డేటా. అంటే మన దగ్గర ఉన్న డేటానే 48 మంది ఉంటే ఇంకెక్కువనే కావచ్చు. ఇందులో జ్వరాలతోని 13 మంది, ఆత్మహత్యలు 23 మంది, 8 మంది మన సస్పియస్ డెత్స్, అందులో 4 ఫుడ్ పాయిజనింగ్. ఇవన్నీ దాదాపు 900 మంది కలుషిత ఆహారం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిని ఆసుపత్రులలో అడ్మిట్ అయిన వాళ్ళు మళ్ళీ వేరే. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ రూల్ ప్రకారం, సోషల్ వెల్ఫేర్ రూల్స్ ప్రకారము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బిల్డింగ్ రినోవేషను, బాత్రూమ్ రినోవేషను, కలరింగ్ అంతా కూడా ఉండాలి. ఈరోజు అవేవి కూడా లేకుండా, హాస్టల్ వార్డన్ లేకుండా, కనీసం ఇయాల్టి వరకు ముఖ్యమంత్రి గారు దగ్గర సోషల్ వెల్ఫేర్ మంత్రి పదవి ఆయన దగ్గర పెట్టుకొని ఇయాల్టి వరకు ఎక్కడ కూడా ఒక రివ్యూ మీటింగ్ జరగలేదు, ఒక హాస్టల్కు పోలేదు. మామూలుగా ఎవరైనా ముఖ్యమంత్రి గారు, మా ఆంధ్ర ముఖ్యమంత్రి మొన్నటిదాకున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఇంగ్లీష్లో మాట్లాడే పిల్లలతో నిలబెట్టేది. వాళ్ళు ఎవరు? ఆయన స్కూళ్ళల్లో చదివి అందులో తరిబీదై అందులో నేర్చుకున్న వాళ్ళతో పెట్టుకునేది. మరి మొన్న చాచా నెహ్రూ పుట్టినరోజు రేవంత్ రెడ్డి గారు చిన్నపిల్లలతోని మాక్ అసెంబ్లీ చేసింది. మాక్ అసెంబ్లీ ఎవరితో చేయించు? నీ పిల్లలతో చేయించుకున్నావు. మంది బళ్ళలో అయిన పిల్లలతో తీసుకొని వచ్చి నువ్వు మాక్ అసెంబ్లీ పెట్టుకుని జర సిగ్గుండాలి కొంచెం అన్న నీకు. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీ స్కూళ్ళలో చదివే పిల్లలతోని నువ్వు మాక్ అసెంబ్లీ చేయాలి. వాళ్ళ తెలివితేటలు ఎక్కడి దాకా పెరిగినాయి, వాళ్ళ లాంగ్వేజ్ ఎక్కడి దాకా పెరిగినాయి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నాయని చూడడానికి వాళ్ళతోని నువ్వు మాక్ అసెంబ్లీ చేయాలి. కానీ నువ్వు ప్రభుత్వ కార్లో తిరుగుతావు, ప్రభుత్వ డీజిల్ పోసుకుంటావు, ప్రభుత్వ బంగ్లాలో తిరుగుతావు, పబ్లిక్ పోలీసులతో పెట్టుకొని నువ్వు బయట కార్పొరేట్ స్కూళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు నువ్వు వాళ్ళతో మాక్ అసెంబ్లీ పెట్టినావు అనే ఏమైనా సిగ్గు శరమేమని ఉందా? ఎందుకంటే నీకు ఆల్రెడీ తెలుసు, నేను స్కూళ్ళ పైన కుట్ర చేసిన, ఈ స్కూళ్ళు సర్వనాశనం అయిపోవాలి, ఈ స్కూళ్ళలో పిల్లలు ఎవరు చదవద్దు, నా నారాయణ చదవాలి, నా కార్పొరేట్ స్కూళ్ళలో చదవాలి, మా చైతన్య స్కూళ్ళలో చదవాలి అని చెప్పేసి ఒక కుట్ర వాళ్ళతోని చేసి ఈరోజు నీవు ఎక్కడికంటే 48 మంది మరణాల పునాదుల పైన, వీళ్ళ సావు పునాదుల పైన ఈరోజు విజయోత్సవ సభలు కనుక కొంత సిగ్గుండాలి మీకు. ఈరోజు ఎస్టీ ఎమ్మెల్యేలు ఉంటారు, అలా ఖమ్మం సత్యనారాయణ అంటారు, రెస్టారెంట్లో పోతే సావరా, రెస్టారెంట్ తింటే రోగాలు రావా అని అంటారు. అరే బాబు, ఇది రెస్టారెంట్ కాదురా భయ్, ఇది విద్యాశాల, కళాశాల, పాఠశాలలు, చదువుకునే విద్యా సంస్థలు, కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు మనల్ని నమ్ముతారు. మాకంటే ఎక్కువ మనల్ని నమ్మి మన హాస్టల్లో లేచి తల్లి అయినా తండ్రి అయినా మీరే, వీళ్ళని మేము చదువు మేము చెప్పలేము, సరైన తిండి పెట్టడం మీ దగ్గర వేస్తే మీరు వాళ్ళని చంపుతే ఎందుకు రాబాయి? 48 సంవత్సరాలు హోటల్ రెస్టారెంట్ అనుకోవాలంట. అంటున్నారు, బయట ఫుడ్ అంటున్నారు, లేకపోతే అది హాస్టల్లో పెట్టిన ఫుడ్ కదా, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్తోనే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ మంత్రులు ఎంతమంది ఎన్ని హాస్టల్లో తిరిగిండ్రు, ఎన్ని హాస్టల్లో పండుకున్నారు? మొన్న 2-3 ఎమ్మెల్యేలు మంత్రులలో పోయి చూసిండ్రు. మీరు ఎన్ని నిద్ర చేసిండ్రు ఒక రోజున ఉండరు. బ్రదర్, నేను స్వయంగా ఖమ్మము, నల్గొండ, వరంగల్ ఎస్సీ ఎస్టీ హాస్టల్, గురుకుల పాఠశాలలు, బీసీ గురుకుల పాఠశాలలు తిరిగి చూడడం జరిగింది. అక్కడనే వండుతారు, ఆడనే కూరగాయలు చేస్తారు, అక్కడనే వంట చేస్తూ ఉంటారు, అక్కడనే పిల్లలు చదువుకుంటారు, ఆ పక్కనే బాత్రూమ్ ఉంటాయి. ఎట్లుంటుంది బ్రదర్ అది? ఎట్లుంటుంది? ఇంకోటి, వీళ్ళే మళ్ళీ నైట్ డ్యూటీలు చేయాలి. ఎవరు?
ఈ టీచర్లు పగలంతా చదువు చెప్పాలి, రాత్రి నైట్ డ్యూటీ చేయాలి, మళ్ళీ వీళ్ళు వాడని డ్యూటీ చేయాలి, మళ్ళీ వంట బరాబర్ చేస్తుందా లేదా సామాన్ అంతా మళ్ళీ వీళ్ళే చూడాలి. అందులో ఒక పావు కిలో చక్కెర ఉప్పు ఏది తక్కువైనా కానీ మళ్ళీ దాని మీద మళ్ళీ వీళ్ళు ఇచ్చే పైసలు ఎంత 36 రూపాయలు. 6 రూపాయలు ఉండకపోతాయి. 30 రూపాయలల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, రాగి మాల్టు, కాఫీ, బూస్టు, స్నాక్స్. అయితే ఇవి రేవంత్ రెడ్డి వాళ్ళ మనవనికి పెడతారా ఇది? లేకుంటే ఇప్పుడున్న మంత్రుల పిల్లలకు పెడతారా ఇవి? జరుగుతుంది ఏది ఈరోజు? ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టినాం, ఎన్ని హాస్టళ్ళు తిరిగినాం రేవంత్ రెడ్డి ఇవాళ దాకా? కొంచెం మన బుద్ధి సిగ్గు శరం ఏమైనా ఉండాలి. విజయోత్సవ వాళ్ళు ఏం చేసుకున్నాయా మీకు? విజయోత్సవాలు ఏం బీకిండ్రాని మీరు? పిల్లల్ని ఏం బాగు చేసిండ్రాని ఈరోజు సరే ఇది ఇట్లుందా? సోషల్ వెల్ఫేర్ ఇట్లుందా? మరి నువ్వే ఇక్కడ చైతన్య నారాయణ పిల్లలు చచ్చిపోతుందని చెప్పి మహిళా కమిషన్ అన్నీ తిరిగింది. ఏం యాక్షన్ తీసుకున్నావా మీరు? మన కాలేజీలు అక్కడ ఏమన్నద్దాని అక్కడ అవన్నీ మనోళ్ళయా? ఇవాళకి ఏం యాక్షన్ తీసుకుని మహిళా కమిషన్ తిరిగిన హాస్టళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నట్టు ఇవాళ దాకా? ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ కాలేజ్తో జరిగితే పోయింది. మరి గురుకులాల్లో ఇంతమంది చచ్చిపోయారు. ఒక అమ్మాయి శైలజ 16 ఏళ్ళ అమ్మాయి దాదాపు 20 రోజులు పోరాడి నిమ్స్లో రీసెంట్గా చనిపోయింది అమ్మాయి కూడా. మరి దానికి సంబంధించి మహిళా కమిషన్ ఎటువంటి స్పందన లేదు, ఏం యాక్షన్ లేదు. బ్రదర్ అది యాక్షన్ చేస్తేనే ఎస్సీ కమిషన్ దగ్గరికి ఎందుకు పోతా? నువ్వు చెప్పిన అమ్మాయి ఫోటోలు అందరు ఫోటోలు చూపించిన నేను అందరు వీడియో రికార్డింగ్ ఉంది లోపల. ఇవాళ ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్తా ఈమె ఎట్లా మాట్లాడుతుంది? ఆ సార్ పాపం మంచి హృదయంతో జడ్సన్ ఎంత ఉంది ఇప్పుడు అంటే 36 రూపాయలు ఉన్నాయి అని అన్నాడు. మరి ఎంత పెంచితే ఎంత ఉంటే బాగుంటుంది అంటే నేను ఒకటేసారి 20 రూపాయలు అంటే బాగుండేది కదా అని చెప్పి 45 రూపాయలని ఒక 10 రూపాయలనే పెంచాలి సార్. ఇప్పుడు వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు ఏదో ఫస్ట్ అయితే ఎవ్రీ ఇయర్ 10 రూపాయలు అంటే సరే అని ఆమె ఈ కార్యదర్శికి ఫోన్ చేసిండు. ఎవరికి? TGTWREIS ఈమె పేరు అలుగు వర్షిని. ఆమె ఫోన్ చేస్తే నువ్వెవరు, నువ్వు ఏడు చదువుకున్నావు, నీ చదివేంది డైరెక్టర్ అంటే ఆయన ఇమ్మీడియట్గా వీళ్ళేందో బాగా గర్విష్ఠులు ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి ఇమ్మీడియట్గా నోటీస్ జారీ చేసిండారంటే ఈ నోటీస్ ఎవరికి ఇస్తారు అని అంటే 15 రోజుల టైం ఇచ్చిండ్రు ఈ మరణాలపైన మాకు నివేదికలు ఇవ్వాలి. ఏంటంటే మీరు పిల్లలను కాపాడడం విఫలమైపోయినరు, పిల్లలకు చదువు చెప్పడంలో విఫలమైపోయినరు, పిల్లలకు మంచి భోజనం పెట్టడంలో విఫలమైపోయినరు, పరిశుభ్ర వాతావరణం కల్పించడంలో విఫలమైనరు. మీ వల్లనే ఈ 48 మంది వృద్ధాలు చనిపోయినట్టుగా ఈరోజు మీరు వచ్చి మాకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి, మీరు చేయబట్టి ఎందుకు చచ్చిపోయినరు అని చెప్పాలి అన్నట్టు ఒక ప్రభుత్వానికి ఒక నోటీస్ ఇచ్చిందనంటే ఈరోజు సిగ్గుచేటు ప్రధానమైన మీడియాని అందరికీ పంపిన నోటు పంపి ఇవాళ ఎవ్వరు కూడా కవర్ చేయలేని పరిస్థితి. ప్రభుత్వానికి నోటీస్ అనేది ఏందబ్బా? ఒక విజయోత్సవ ఒక పేపర్ యాడ్ ఇస్తే రాయరా? ఇక ఫ్రంట్ పేజ్ ఒక 2 పేజీలు యాడ్ ఇచ్చింది వాళ్ళ అయ్య జాగిరి తీసుకొని వచ్చి. ఇదివరకు ఉన్న ప్రభుత్వం యాడ్ ఇస్తే నీ అయ్య జాగిరా అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఇప్పుడు నీ అయ్య జాగిర్లోకి వెళ్ళి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నావా? అడ్వర్టైజ్మెంట్ ఆశపడి ఇంత పెద్ద వార్త మీరు రాయరా? 45 మంది విద్యార్థులు చనిపోతే మీకేం పట్టదా? మీకు సిగ్గు శరం ఏమైనా ఉండాలి కదా మీకు? ఒక్కొక్క బ్రదర్ నేను దాదాపు 12 పేజీలు ఒక్కొక్క ఐటమ్ ఎందుకు ఇవన్నీ జరగదు, ఏమేమి చేయాలనేది దాదాపు 13 పాయింట్లు. 1,50,000 మంది విద్యార్థులు ఉంటారు ఈరోజు. అందులో సూసైడ్ చేసుకోవడం అంటే చిన్న పిల్లలు ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ ఉంటారు గురుకులాలు చదివిన వాళ్ళు. సూసైడ్ చేసుకునేంత కర్మ పిల్లలకి ఎందుకు పడుతుంది? అసలు ఎవరి తప్పు దీంట్లో? పేరెంట్స్ తప్ప, టీచర్స్ తప్ప, గవర్నమెంట్ తప్ప, ఎవరిది తప్పు? బ్రదరు ఒక మంచి వాతావరణం కల్పించడంలో ఇప్పుడు టీచర్ల పైన ఒత్తిడి. మార్నింగ్ 8 o'clock వెళ్ళి ఈవినింగ్ 6 వరకు చేయాలి, మళ్ళీ నైట్ డ్యూటీ చేయాలి, అదొక ఒత్తిడి. ఇంకోటి అందులో 60-70 వేల టీచర్లు అదే డ్యూటీ చేసే మన గెస్ట్ లెక్చరర్లు, గెస్ట్ టీచర్లు ఉంటారు. వాళ్ళకు 20-15 వేలు జీతాలు ఇస్తారు. కొన్నిసార్లు రావు. వాళ్ళు ఆన్నే ఉండి వాళ్ళకి చదువు చెప్పాలి. కాబట్టి వాళ్ళపైన ఒత్తిడి. ఇంకోటి మంచి వాతావరణం కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం. ఈరోజు వాళ్ళకి మంచి అయిన భోజనం పెట్టడంలో కానీ శుభ్రంగా వాళ్ళ పిల్లలు అప్పుడు ఆటోమేటిక్గా మేము చదవలేకపోతున్నాం టీచర్తో వాళ్ళు ఒత్తిడితో 33,000 మంది వీళ్ళ డీమెరిట్ లిస్ట్లో ఈరోజు సెలక్షన్ జరగకపోవడం వల్ల 3,000 గురుకుల పోస్టులు మిగిలి ఈరోజు లేక మైనస్లో పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళందరూ ఈ ఫుడ్ ఒకటి, ఈ క్లెన్లీనెస్ ఒకటి, అలా వీళ్ళు పనుకున్న కానీ ఎలుకలు తిరుగుతాం. ఎంత దారుణంగా ఉంటుంది బ్రదర్ అది. పిల్లలు వాళ్ళు పసి హృదయాలు వాళ్ళు వాళ్ళని చూస్తారు, అరే అక్కడ ఆయన చచ్చిపోయింది, ఇక్కడ ఈయన చచ్చిపోయింది అని చెప్పేసి వీళ్ళు కూడా ఆత్మహత్యగా పడుతున్నారు. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. ఇది రాజకీయం అనేది ఏం లేదు. సోషల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ నీ దగ్గర పెట్టుకున్నావు, నువ్వు ఇప్పటిదాకా రివ్యూ మీటింగ్లు పెట్టలేదు. ఎన్నిసార్లు హాస్టల్ విద్య వార్డెన్లను తీసుకొని కానీ అందులో ఉన్న ప్రిన్సిపల్తో కానీ ఈరోజు వీళ్ళ బతుకులు బాగుపడాలని చెప్పి నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టినావు? నీకు చేతగానో నీకు ఎందుకే ఆ మంత్రి పదవి? నువ్వు చేతగానో నువ్వు ఎంతగా పెట్టుకున్నావు? ప్రైమరీ ఎడ్యుకేషన్ పెట్టుకున్నావు, హైయర్ ఎడ్యుకేషన్ పెట్టుకున్నావు, టెక్నికల్ ఎడ్యుకేషన్ పెట్టుకున్నావు, సోషల్ వెల్ఫేర్ పెట్టుకున్నావు, హోంమంత్రి పెట్టుకున్నావు, మున్సిపల్ శాఖ పెట్టుకున్నావు, అన్ని అట్టర్ ఫ్లాప్. నువ్వు పశుసంవర్ధక శాఖ పెట్టుకున్నావు. ఈరోజు నీ అంత అట్టర్ ఫ్లాపు, నీ అంత వేస్ట్ ముఖ్యమంత్రి ఈరోజు జిందగీలో ఇన్ని శాఖలు నీకు ఏం అనుభవం ఉందని పెట్టుకున్నావా అని చదవనికే రాదా? మీరేమో ప్రభుత్వం ఫెయిలియర్ అంటారు,
గురుకులాలకు సంబంధించి ఒక అదృశ్య శక్తి ఉంది. ప్రవీణ్ కుమార్ ఉన్నాడు. ఇంతకుముందు 100 కోట్లు సంపాదించుకున్నాడు. ప్లస్ ఆయన మనుషులే ఇదంతా చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ సంబంధించి మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి మంత్రుల స్టేట్మెంట్స్ కూడా చూస్తున్నాం. ఇదంతా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమైనా అదృశ్య శక్తి గవర్నమెంట్ అన్నట్టు ఉందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఏమైనా ఉందా? కాదు, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికారంలో ఉందా, వీళ్ళు అధికారంలో ఉన్నారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవన్నీ చేస్తే ఆయన ఉన్నప్పుడు మంచిగుండే, హాస్టల్స్ మంచిగా, ఎందుకంటే అందులోకెళ్ళే వచ్చింది కాబట్టి. ఈ మాట్లాడే సిపాయిలు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన కుట్రుంటే మీరు కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టిన హోంమంత్రి నువ్వే కదా రేవంత్. తెలియదా నీకు హోంమంత్రి అని? నువ్వు హోంమంత్రి అని నీకు తెలియదు? నువ్వు హోంమంత్రి, నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఎంక్వైరీ పెట్టి నువ్వు జైల్లో పెట్టవచ్చు. నువ్వు ఎందుకు పెడతలేవు? ఎందుకు పెడతావు? చేత కదా నీకు? ఎంక్వైరీ చేయవా నీవు? ఈరోజు అందులో ఏం జరుగుతుందో నీకు తెలియదా నీకు? అరే కుట్రదారులు మీకు మించిన కుట్రదారులు ఇంకెవరు ఉంటారు అబ్బా? నీ చరిత్రే కుట్రలే, నీ బతికే కుట్రనే. నీకు మించిన కుట్రదారులు ఎవరు ఉంటారు? ఆ స్టేట్మెంట్ ఇచ్చేటోళ్ళు కూడా కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. మీరు ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అందరిని అడుగుతున్నా, మీరు ఎన్ని గురుకుల హాస్టళ్లలో పోయినారు? ఎన్నిసార్లు వాళ్ళతో కూర్చొని అన్నం తిన్నారు? ఎన్నిసార్లు వాళ్ళతో పండుకున్నారు? ఎన్నిసార్లు వాళ్ళ కష్ట నష్టాలు విన్నారని చెప్పి మీరు చెప్పిండ్రు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిందని చెప్పి మీరు పోయి దుప్పర్లు కప్పుకొని మీరు తొంగి చూస్తే వాళ్ళని దొరికినారు, రెడ్డి అని మీరు దొరకబట్టినారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఈరోజు మీరు పూర్తిగా విఫలమైపోయినారు. మీరు చేతగానితనాన్ని ఒప్పుకున్నారు. ఈరోజు మాతోని అందులో కుట్ర జరుగుతుంది, ఆ కుట్ర పసిగట్టడంలో కూడా మీరు చేత కాకుండా అయిపోయినారు. కుట్రదారులు అయితే అరెస్ట్ చేయండి భయ్. గవర్నమెంట్లో మీరు ఉన్నారు కదా, కేసు పెట్టి జైలుకు పంపుండ్రి. మంత్రి మీరా? సోషల్ వెల్ఫేర్ మీరా? మాట్లాడే మంత్రులు నేను డైరెక్ట్ అడుగుతున్నా, ఎవరెవరు మాట్లాడిందో. సీతక్క నువ్వు సోషల్ మంత్రి దగ్గర ఉందా? నీ దగ్గర? సురేఖ నీ దగ్గర ఉందా? సోషల్ మంత్రి ఎవడు? సోషల్ వెల్ఫేర్ మంత్రి ఎవడు? ప్రైమరీ ఎడ్యుకేషన్ మంత్రి ఎవడు? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవడు? వాడెందుకు వాడు మాట్లాడాలి? మీకేం సంబంధం? మీకేం పని? ఇవాళ ఆయన కదా బాధ్యుడు, ఆయన బాధ్యత వహించాలా? మీకు ఏం అవసరం ఉంది? సెక్రటరీ మాట్లాడుతుంది, అలుగు వర్షిని మాట్లాడుతుంది, మీకేం సంబంధం? మీరెందుకు చెంచాగిరి చేస్తున్నారు? ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి. మా ప్రభుత్వం మీద ప్రతి దాంట్లో నిరుద్యోగుల విషయంలో కుట్రలు జరిగినాయి, పోలీసులు ధర్నా చేస్తే వాళ్ళ మీద కుట్రలు జరిగినాయి, ఇప్పుడు గురుకులాల మీద ప్రతి దాంట్లో రాజకీయంగా ప్రతిపక్షాలు బీఆర్ఎస్ లేకపోతే ఇంకా మీలాంటి మీదలో కుట్రలు చేస్తున్నారు అంటున్నారు వాళ్ళు. నేను ఇప్పుడు కుట్ర చేసేటోళ్ళు నువ్వు 45 రూపాయలు చేయొద్దంటే చేయొద్దని నేను అన్నానా? మంచి అన్నం నువ్వు పెడతా అంటే నేను పెట్టొద్దని నేను అన్నానా? మంచి కూరగాయలు తెస్తా పెట్టొద్దని నేను అన్నానా? హాస్టల్లో మంచి రంగులు వేస్తే నేను కట్టొద్దని అన్నానా? నువ్వు కొత్త బిల్లులు కడితే కట్టొద్దని నేను అన్నానా? నేను ఎక్కడ నేను అడ్డుకున్నా? పోలీసు వాళ్ళకు న్యాయం చేయమంటే నేను చేయొద్దని అనుకున్నా. నువ్వే అంటే తెలంగాణ పోలీసు దద్దమ్మలు, వాళ్ళు పనికిరారు, నాకు మోడీ పోలీసులు కావాలి, నా సెక్రటరీ యొక్క మోడీ పోలీసులు కావాలి, నా పోలీసులు నాకు పనికిరావని ఒక హోంమంత్రి అన్నాడంటే నీ అంత దివానాగాడు, నీ అంత అవలగాడు ఎవరు ఉంటాడా? నా సోషల్ వెల్ఫేర్ స్కూల్ నాకు పనికిరావు, నా వైద్యాలయాలు నాకు పనికిరావు, నేను మెడికేట్ దవాఖానకు పోతా, యశోద దవాఖానకు పోతా, ఇంకేదో దవాఖానకు పోతా నువ్వు అంటావు. ఆ దవాఖానలో ఓపెనింగ్కి నువ్వు పోతావు. నీకేమైనా సిగ్గుందా? నీకు నువ్వు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి పోతావు, నీకు లక్డికాపూర్లో ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్కి ఎన్నిసార్లు పోయినావా? దాన్ని బాగు చేస్తా అంటే ఎవడు చేయొద్దన్నాడా? నేను దవాఖాన బొంగ ఎవడన్నా ఆపిండా? సిగ్గుండాలే చెప్పనికి, బుద్ధి ఉండాలి. ఉస్మానియాకి ఎందుకు పోలేవాను? గాంధీకి ఎందుకు పోలేవా? నీలోఫర్ హాస్పిటల్కి ఎందుకు పోలేవా? ఎవడు పోవద్దనే మిమ్మల్ని? కుట్రాబాజులు వాళ్ళు కాదు, కుట్రాబాజులు మీరు, దగులుబాజులు, దొంగలు మీరు. అర్థమైందా? ఈరోజు పేదల ప్రాణాలంటే లెక్కలేదు మీకు. గత 10 ఏళ్ళలో కేసీఆర్ విద్యా వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసిండు. నేను వచ్చినాకనే మొత్తం సెట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి అంటున్నాడు. విద్యా వ్యవస్థను సెట్ చేస్తున్నాడట, గురుకులాలను చక్కదిద్దుతున్నట అని మంత్రులు చెప్పుకుంటున్నారు. మరి ఏంది ఇదేంది? ఎప్పుడు చచ్చిపోయింది? నల్గొండ ఎస్సీ 23/1/2024 భార్గవి అనుమానాస్పదము. ఎక్కడ ఏ తారీఖు? ఈ తారీఖు ఎవరు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉందా? ఎవరు? నువ్వు ఇప్పుడు ఆయన అట్లా చేసినా ఓడగొట్టిండు, నువ్వు సిపాయి అన్ని చేసిండు, మరి నువ్వేం బీకినావు? కాబట్టి ఒకళ్ళ మీద తోసే ముందు నీకు అధికారం ఇచ్చింది, వాళ్ళ అధికారం నువ్వు ఉన్నావు బాస్, వాళ్ళు కాదు. ఆ వదిలేసి వాళ్ళ మీద ఏ రోజు అధికారం లేని వాళ్ళు కుట్ర చేస్తున్నట్టే అధికారం ఉన్నోడు మనం యాక్షన్ తీసుకోవాలి కదా, ఒక కమిటీ వేయాలి కదా. అరే ఒక్కరిని అరెస్ట్ చేయడానికి కూడా నీకు చేత కాదు, వీళ్ళు దొరికిండ్రు వాళ్ళు దొరికిండ్రు అంటావు. నువ్వు ఇవాళ ఏం చేసినావు నువ్వు ముఖ్యమంత్రిగా? కొత్తగూడ శ్రీనివాసరెడ్డి ఒక ఆయన జర సిన్సియర్గా డ్యూటీ చేసే ప్రయత్నం చేస్తే ఆయన నాకు నచ్చదన్నావు. డీజీపీ రవి గుప్తా గారు బాగా చేస్తే నాకు పని నచ్చదన్నావు. మరి నీకు ఎవరు కావాలి? నాకు దొంగలు కావాలి, లంగలు కావాలి, ఇల్లు గులగొట్టేటోళ్ళు కావాలి, మందిలు నాశనం చేసేటోళ్ళు కావాలి, భూములు గుంజుకునేటోళ్ళు కావాలి, నాకు 420 గాను కావాలి. ఎందుకంటే నేను 840 1260 1680 కానీ నేను నా మినిమం 420 కానీ లేకుండా నేను ఎట్లా డ్యూటీ చేయగలుగుతా? నువ్వు వాళ్ళు అసంటోళ్ళని తెచ్చుకుంటున్నావు. నువ్వు ఈరోజు చరిత్ర ఉన్నదా భారతదేశంలో ఎక్కడన్నా? కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే ఇండ్లు కట్టిన పార్టీ, భూములు పంచిన పార్టీ. ఇలా చరిత్ర ఏమైంది? ఇండ్లు కూలగొట్టే పార్టీ, భూములు గుంజుకునే పార్టీ. ఇంద్రమ పాలన, ఇంద్రమ రాజ్యం అంటున్నాడు మరి ముఖ్యమంత్రి. ఇదేనా ఇంద్రమ రాజ్యం? మీరు చూసిన, మీరు గతంలో చూసారు, గత 30-40 ఏళ్ళుగా కాంగ్రెస్లో ఉన్నారు. మీరు చూసినప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ ఒకటేనా? మరి నేను అనుకుంటా శూర్పణఖ కూడా గొప్పమనే అనుకుంటా ఈ పాలన చూస్తే. నేను శూర్పణఖ రాజ్యం, శూర్పణఖ పాలన అందాం అనుకున్నా కానీ ఆమె పేరు కూడా అవమానపరిచినట్టు అవుతుంది. నేను ఆమెతో కూడా పోల్చలేను. రాక్షసులు కూడా వీనికంటే మంచోళ్ళే ఉంటారు అనుకుంటా. రాక్షసులు కూడా ఏళ్ళ ఇండ్లు కొట్టలే, భూములు గుంజుకోలే.
ఇంత దారుణమైన ఇక్కడ నిన్న నాకు ఒకరు ఫోన్ చేశారు, గాంధీ విగ్రహం పెట్టడానికి మీరు అందరు భాగస్వాములు కావాలని. విచిత్రం. బాపు ఘాట్ కాడ కట్టి వాళ్ళందరూ పోయినాక వాళ్ళ నోటీసులు పంపించారు, మీ 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 అపార్ట్మెంట్ మీ 4 బ్లాకులు కూలగొట్టాలని. ఏంటి ఇది? ఏం నడుస్తుంది చెప్పండి. ఇన్ని గురుకులాలకు సంబంధించి ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి, లేకపోతే హత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలు మీరు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం 1 నుంచి 7 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పేసి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తుంది ప్రోగ్రాం. చేసే అర్హత ఉందా? 48 మందికి పెట్టిన తద్దినాలు ఇవి. ఈ వారం రోజులు తద్దినాలుగా పాటించాలి, శోక దినాలుగా పాటించాలి. 48 మందికి చచ్చిపోయిన నేషనల్ ఎస్సీ కమిషన్ ఇచ్చినటువంటి ఇది సమన్స్ రేపు 15 రోజులలో మేము తీసి బోన్లో నిలబెడుతుంది. నంబర్ 1. ఈరోజు నిరుద్యోగులు ఏడుస్తున్నారు, అర్థమైందా? అవివేకంతో పెట్టే పరీక్షలు, అవివేకంతో పెట్టే ఇది. భూములు గుంజొట్టలు ఏడుస్తుండ్రు, హైదరాబాద్తులు ఏడుస్తుండ్రు. ఈరోజు శోకం తప్ప ఏం మిగిలింది? కన్నీరు తప్ప ఏం మిగిల్చినావు? నువ్వు ఏ ఇళ్ళల్లో పోయినరు, ఏ ఇళ్ళల్లో నువ్వు కట్టిన ఏ ఇళ్ళల్లో పాలు వంగిచ్చిండ్రు? గుంజుకున్న భూములు, కూలగొట్టిన ఇండ్లు తప్ప ఏం కనబడతాను తెలంగాణలో? విజయోత్సవ దినాలు కాదు ఇవి, ఇవి తద్దినాలు. తెలంగాణ ప్రజలందరూ తద్దినాలే. ఈరోజు 48 మంది విద్యార్థులు, 48 మంది భావి భారత పౌరులకు 36 రూపాయలు, సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళకు 75 రూపాయలు. తెలుసా నీకు? జైలు ఉండేటోళ్ళకు ఎందుకు పెంచి చెప్పు రేవంత్ రెడ్డి? జైల్లో 75 రూపాయలు. ఆల్రెడీ నేను ఉండొచ్చినా, మాకు వచ్చి ఏ రోజైనా మేము పోవచ్చు, మాకు కష్టం రావద్దని ముందే పెంచుకున్నారు. రోజుకు 75 రూపాయలు. మళ్ళీ ఫ్యూచర్లో పోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా పోతారబ్బా. నా సొంటోడు ఏదైనా కుర్చీలో కూర్చొని వీళ్ళని జైల్లో పంపడేనే. దొంగలు కదా వీళ్ళు. జైలు ఉండాల్సిన వాళ్ళు ఈరోజు సెక్రటరీలో, అసెంబ్లీలో ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న అయితే ప్రజాపాలన ఉత్సవాలు కాదు, అది తెలంగాణ 4 కోట్ల మందికి తద్దినాలు పెట్టిండని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రజాపాలన పేరుతో, ఇందిరమ్మ రాజ్యం పేరుతో చేస్తున్న ఈ ప్రజా ఉత్సవాలు మాత్రం ఖచ్చితంగా ఈ 48 మంది విద్యార్థులతో పాటు తెలంగాణ 4 కోట్ల మందికి తద్దినం రోజులు అని చెప్పేసి అయితే బక్కజెట్సన్ చెప్తున్నారు. ఇప్పటికైనా గురుకులాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి మంచి కార్యాచరణ చేసుకొని, విద్యాశాఖ మంత్రిగా లేకపోతే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అన్నీ నీ దగ్గర పెట్టుకొని, నువ్వు అట్టర్ ఫ్లాప్ అయినావు అని చెప్పేసి మంత్రిత్వ శాఖలు అన్నింటిలో ఫెయిల్ అయినావు. ఖచ్చితంగా మంత్రులను పెట్టేసి దానికి ఒక మంచి కమిటీ లాగా ఏర్పాటు చేసి పిల్లలకు ఇప్పటికైనా న్యాయం చేయాలి. లేకపోతే ఆల్రెడీ నేను ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళాను, అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర కూడా వెళ్ళి ఆ పిల్లలకు తగిన న్యాయం అందే వరకు నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తా అని చెప్పేసి బక్కజెట్సన్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అభిలాష్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.